హాయ్ అందరికీ. ఈరోజు మా కర్రీ ఏమైనా చూపిస్తాను వచ్చేయండి. బెండకాయ పులుసు చేస్తున్నానండి. బెండకాయ టమాటా వేసి ఎగ్ బాయిల్ చేస్తున్నాను. బాయిల్ అవుతున్నాయి. కోడిగుడ్లు వేసి చక్కగా బెండకాయ పులుసు అయితే చేసుకుందామండి. ఇప్పుడైతే బెండకాయ నూనెలో వేయించుకుందాం. ఆయిల్ అయితే ఉడికింది. బెండకాయ ముక్కలన్నీ ఆయిల్ వేసుకుని వేసుకోవాలి. ఇలా వేగాలండి. నూనె ఎక్కువ వేసుకుంటే బాగా వేగిపోయిందండి. ఇప్పుడు తీసేసుకుందాం. వేగిపోయిన బెండకాయలన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుందాం. కొంచెం ఉంచుకుందాం, లాస్ట్లో వేసుకుందాం. మంచిగా సాల్ట్ అయితే వేసుకుందామండి. ఉల్లిపాయల్లో త్వరగా వేగిపోతాయి. అలాగే అల్లం పేస్ట్ స్పూన్ బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కల్లో వేసేసుకుందాం. మనకి టమాటా ఉల్లిపాయ బాగా వేగిపోయింది. వేయించుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. అలాగే కారం, పసుపు వేసేసుకుందాం. బాగా కలుపుకొని పులుసు పోసుకుందాం. కొంచెం ఎక్కువగానే పోసుకుందాం. చిక్కగా బాగా ఉంటుందండి. ఇలా ఘాట్లు పెట్టుకుందాం. ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకి పులుసు అంతా ఈ ఎగ్లోకి వెళ్ళి సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంటుంది పులుసు. ఎగ్స్ అయితే వేసేసుకుందాం. పైన అలా కొత్తిమీర, కొంచెం కరివేపాకు అలా జల్లేసి లాస్ట్లో చిన్న బెల్లం ముక్క వేయాలండి. బెండకాయ పులుసు చక్కగా బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. గుమగుమలు ఆడిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది. మనకి వేడివేడిగా బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చిక్కగా గ్యాస్ అయితే కట్టేద్దాం. మూత కూడా పెట్టేసుకుందాం. బాయ్.